మీరు కెమెరామెన్ చుట్టూ నలుగురు కెమెరామెన్లు పెట్టుకొని కాళ్ళకు సాక్సులు వేసుకొని పడుకోవడం వల్లే అర్థమవుతా ఉంది అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అనేది. బీద ప్రజల జీవితాలు కావా? వారి జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి, టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇవాళ మీరు ఈ అవతారం ఎత్తారని మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మేము 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ హ్యాండ్ ఇన్ గ్లోవ్లో ఉన్నాయి, లోపాయకార ఒప్పందంలో ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చినా పరస్పరం ఆదుకునే సందర్భం, దానిలో భాగంగానే నిన్నటి తతంగం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, బీజేపీ నాయకుల యొక్క ఒక్కరోజు నిద్ర ఏం సాధించిందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇలాంటి ఫీట్లు, ఇలాంటి ఫోటో ఫినిష్లు వల్ల జరిగేది ఉండదు. నాయకుడు అన్నవాడు ప్రాక్టికల్గా ఉండాలి, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. మూసీ నది విషయంలో మాకు స్పష్టత ఉంది. మీకు అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉండాలి, అదే మా ధ్యేయం. వాయునాడులో జరిగిన సంఘటన, ఇక్కడ ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన సంఘటనలో జరగకూడదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ పరంగా సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా డిబేట్ కాదు. మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మా ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఇలా ఒక్క రోజులో మేము ఒక సంవత్సరంలో సాధించినటువంటి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా, అంతకన్నా మేలైన అభివృద్ధి, మేలైన సంక్షేమం ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము. ఇది రికార్డ్స్తో సహా మా ముందుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మూసీ విషయంలో స్పష్టత లేనివారు, అక్కడ పరిస్థితుల్లో అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు. మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసీ విషయంలో. ఎంత బాధలు పడతా ఉన్నారు మూసీ నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది. మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక 30 రోజులు, 3 నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు. ఒక రోజులో ఏమర్థమైంది? మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని, కొత్త సాక్స్, కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది. ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో, మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో, ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది. మరి ఆయనే కాంక్రీట్ ప్లాన్ ఇవ్వమనండి. కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము ఒక డిపిఆర్ తీసుకొస్తా ఉన్నాం, మాది ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తుందో ప్లాన్ ఇవ్వండి. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి? రేపు ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక భారీ వర్షం పడితే గతంలో జరిగినట్టుగా 1908లోనో 1912లోనో ఒక భారీ వర్షానికి 18,000 మంది మూసీ నదిలో కొట్టుకుపోయినారు. నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు. ఇది చరిత్ర. అలాంటి జరగకుండా ఉండటానికి మేము ఒక ప్రక్షాళన కార్యక్రమం శ్రీకారం చుట్టాము. మీరు ఇవ్వండి సలహాలు. మా ప్రభుత్వమే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు, నియంత్రణ లాంటి ప్రభుత్వం కాదు. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది.
ఎవరు చేసినా ఎవరు చేసిన వాటికి పొంతన లేదు. ఒక్కటి వాస్తవం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది. హైదరాబాద్ని ప్రపంచ నగరాలతో పోటీ పడాలని ఒక తపన ఉంది. దానికోసం మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. మూసి ఇరువైపులా ఆ ఎస్టిమేటెడ్ ఆ టెక్నికల్గా స్పెసిఫికేషన్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఖాళీ కావాల్సింది. భవిష్యత్ తరాల కొరకు, మన తరం కాదు ఈ ఆలోచన, వచ్చే జనరేషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఇది. హైదరాబాద్ క్లైమేట్ పరంగా, ఎన్విరాన్మెంటల్ పరంగా సురక్షితంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, బయట వాళ్ళు మన దగ్గర చూస్తారు. ఆ ప్రక్షాళన జరగాలంటే ఎవరో ఒక ముఖ్యమంత్రి గట్టి నిర్ణయం తీసుకునేవాడు కావాలి. ఇలా ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని మనం అందరం సమర్థిద్దాం అన్నమాట చెప్తా ఉన్నాం.